ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ 3 బటర్ఫ్లైస్ లెసన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 3 butterflies lived in a garden. They were friends. One of them was white, one red, and the other yellow. They played and danced together. They flew together and sucked nectar from the flowers. ఒక గార్డెన్లో 3 బటర్ఫ్లైస్ అనేవి ఉండే అనమాట. ఆ 3 కూడా ఫ్రెండ్స్ అనమాట. వాటిలో ఒకదానికి కలర్ వచ్చేసి వైట్, ఒకదానికి రెడ్, ఇంకో బటర్ఫ్లై కలర్ వచ్చి ఎల్లో అనమాట. అవి చక్కగా ఆడుకునేవి, తర్వాత డ్యాన్స్ చేసే, కలిసి ఆడుకోవడం, కలిసి డ్యాన్స్ చేయడం చేసేవన్నమాట. తర్వాత ఫ్లవర్స్లో నుండి నెక్టర్ అనేది గ్యాదర్ చేసుకునేవి. వన్ ఆఫ్టర్నూన్ when the butterflies were playing in the garden, it suddenly grew dark and a cold wind blew. ఒకరోజు మధ్యాహ్నం ఏం జరిగిందంటే, బటర్ఫ్లైస్ చక్కగా ఆడుకుంటున్నాయి గార్డెన్లో. సడన్గా క్లౌడ్ అంతా కూడా, అంటే ఆకాశం మబ్బు అంతా కూడా నల్లగా మారిపోయిందనమాట. ఇట్స్ గోయింగ్ టు రైన్, లెట్ స్టాప్ ప్లేయింగ్ సెడ్ ద రెడ్ బటర్ఫ్లై. అప్పుడు రెడ్ బటర్ఫ్లై ఏం చెప్పింది అంటే, ఇదిగో వర్షం రాబోతుంది, మనం ఇక ఆడుకోవడం ఆపేద్దాం అని చెప్పిందంట. సడన్లీ ఇట్ స్టార్ట్స్ రైనింగ్ అండ్ ద 3 butterflies గాట్ వెట్ ఇన్ ద రైన్. వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ 3 బటర్ఫ్లైస్ కూడా తడిసిపోయినాయి. దే ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫ్లై. దే లుక్డ్ ఫర్ షెల్టర్. అవి తడిసిపోయేసరికి రెక్కలు కూడా తడిసిపోయి ఎగటం కుదరట్లేదనమాట. అవి షెల్టర్ కోసం చూస్తూ ఉన్నాయి. దే సా ఏ సన్ఫ్లవర్ నియర్ బై. ఇట్ వాజ్ వాచింగ్ దెమ్ క్యూరియస్లీ. అవి చూస్తూ ఉంటే వాళ్ళకి ఒక సన్ఫ్లవర్ కనపడింది. ఆ సన్ఫ్లవరు వాటిని ఆతృతగా చూస్తూ ఉంది, ఏం చేస్తారా అని. హలో సన్ఫ్లవర్, ఇట్స్ రైనింగ్ హెవీలీ. కెన్ వి స్టే హియర్ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్ ఆస్క్డ్ ద బటర్ఫ్లైస్. అప్పుడు ఈ బటర్ఫ్లైస్ ఆ సన్ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి, హలో సన్ఫ్లవర్, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, మేము నీ దగ్గర కాసేపు ఉండొచ్చా? ఈ వర్షం ఆగే వరకు కూడా నీతో ఉంటే మేము తడవకుండా ఉంటాము అని అడిగాయి అనమాట. ద సన్ఫ్లవర్ సెడ్, మై ఫేవరెట్ రెడ్ అండ్ ఎల్లో వన్స్, యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్, బట్ ఐ క్యాంట్ లెట్ ద వైట్ వన్ ఇన్ హియర్. ఈ సన్ఫ్లవర్కి రెడ్ ఎల్లో అంటే ఇష్టం అనమాట. ఆ రెడ్ ఎల్లో బటర్ఫ్లైస్ మాత్రమే తనతో ఉంచుకుంటానని చెప్పింది. వైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర ఉండొద్దు అని చెప్పింది అనమాట. ద ఎల్లో అండ్ ద రెడ్ బటర్ఫ్లైస్ రిప్లైడ్, నో డియర్, వీ వోంట్ స్టే హియర్, సెండింగ్ అవే అవర్ ఫ్రెండ్ ఇన్ డిస్మే. ద రైన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. అప్పుడు ఆ ఎల్లో రెడ్ బటర్ఫ్లైస్ రెండూ చెప్పినాయంట, లేదు మా ఫ్రెండ్ని కూడా నీతో పాటు నీ దగ్గర ఉంచుకుంటానంటేనే మేము ఉంటాం, మా ఫ్రెండ్ని విడిచిపెట్టి మేము ఉండము, మా ఫ్రెండ్ దుఃఖంతో ఉండటం మేము చూడలేము అని చెప్పేసినాయి అంట. అవి తిరస్కరించినాయి. తర్వాత రైన్ పెరిగింది. అది ఒక రాళ్ళలాగా, పెబుల్స్ అంటే రాళ్ళు అనమాట, రాళ్ళలాగా బటర్ఫ్లైస్ మీద పడతా ఉంది. దెన్ ద బటర్ఫ్లైస్ సా ఏ వైట్ లిల్లీ. హలో గుడ్ లిల్లీ, ఇట్స్ రైనింగ్ హెవీలీ, ఓపెన్ యువర్ పెటల్స్ వైడ్ అండ్ టేక్ అస్ ఇన్ టు హైడ్. ద బటర్ఫ్లైస్ బెగ్గడ్. తర్వాత వాటికి ఒక వైట్ లిల్లీ కనిపించింది. అక్కడికి వెళ్ళాయి అనమాట. వెళ్ళి, హలో లిల్లీ, ఇక్కడ వర్షం బాగా పడుతుంది కదా, ఈ వర్షం తగ్గేదాకా కాసేపు మమ్మల్ని నీ పెటల్స్ ఓపెన్ చేసి అందులో మమ్మల్ని దాచుకుంటావా అని చెప్పేసి అడిగినాయి అనమాట. పెటల్స్ అంటే పువ్వులో ఉన్న ఆకర్షణ పత్రాలు అన్నమాట. మై ఫేవరెట్ వైట్ వన్, యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్, బట్ ఐ కెనాట్ లెట్ ద అదర్ 2 ఆఫ్ యూ హియర్. కలర్ వైట్ కాబట్టి వైట్ బటర్ఫ్లైని మాత్రమే అది లైక్ చేసింది. నువ్వు మాత్రమే నా దగ్గర ఉండొచ్చు, మిగిలిన 2 బటర్ఫ్లైస్ని కూడా నేను ఉంచుకోను అని చెప్పిందనమాట. నో డియర్, ఐ వోంట్ స్టే హియర్, సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే రిప్లైడ్ ద వైట్ బటర్ఫ్లై. అప్పుడు వైట్ బటర్ఫ్లై చెప్పింది, ఇది కూడా తిరస్కరించింది, నా ఫ్రెండ్స్ లేకుండా నేను ఉండను, నా ఫ్రెండ్స్ని దుఃఖంతో నేను పంపించలేను అని చెప్పి తిరస్కరించేసింది. ద బటర్ఫ్లైస్ వర్ టోటల్లీ వెట్ బై దెన్ అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఫ్లై. ఇంకా బటర్ఫ్లైస్ బాగా తడిసిపోయినాయి అనమాట.
అవి ఎగరటానికి చాలా కష్టం అనిపిస్తుంది. దే లుక్డ్ ఎట్ ద స్కై. అవి ఒకసారి ఆకాశం వైపు చూసాయి. ఇట్ వాజ్ స్టిల్ క్లౌడీ. చూస్తే అది ఇంకా మబ్బులతోనే ఉందన్నమాట. ద సన్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. ఇదంతా కూడా సన్ను క్లౌడ్స్ వెనకాల నుంచి చూస్తూ ఉన్నాడనమాట. హీ వాజ్ ప్లీజ్డ్ టు సీ ద లవ్ అండ్ కేర్ అమాంగ్ ద బటర్ఫ్లైస్. ఆ సన్కి వాళ్ళ మధ్య ఉన్న అఫెక్షన్, ఆ లవ్ చూసి, వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమ చూసి చాలా సంతోషించాడనమాట. సో హీ చేజ్డ్ ద క్లౌడ్స్ అవే అండ్ ఇట్ స్టాప్డ్ రైనింగ్. వెంటనే తను ఏం చేశాడంటే ఆ క్లౌడ్స్ని చేజ్ చేసుకొని, అంటే దాటుకొని చీల్చుకొని బయటకు వచ్చేసాడు. వెంటనే వర్షం ఆగిపోయిందనమాట. ద సన్ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్. ఆ సన్ రాగానే ఏం జరుగుతుంది, ఎండ వస్తుంది కదా, ఆ బటర్ఫ్లై వింగ్స్ అన్నీ కూడా చక్కగా ఆరిపోయినాయి. ద 3 బటర్ఫ్లైస్ వర్ హ్యాపీ అగైన్. దే డాన్స్డ్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ద ఫ్లవర్స్ టిల్ ఈవినింగ్. ఆ బటర్ఫ్లైస్ మరలా హ్యాపీగా సాయంకాలం దాకా ఆ గార్డెన్లో ఆడుకుంటూ వచ్చినాయి, డ్యాన్స్ చేసాయి, ఆడుకున్నాయి. వెన్ నైట్ ఫెల్ ద 3 బటర్ఫ్లైస్ వెంట్ టు స్లీప్ టుగెదర్. రాత్రి అయ్యేసరికి 3 కలిసి అవి పడుకోవడానికి వెళ్ళిపోయినాయి అన్నమాట. గ్లోసరీ, ఇక్కడ ఉన్న మీనింగ్స్ చూద్దాం. నెక్టర్. నెక్టర్ అంటే మకరందం. ఎ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. ఫ్లవర్స్లో ఉన్నటువంటి ఒక తీయని ద్రవ పదార్థం అనమాట. దీన్ని బీస్ అంటే తేనెటీగలు కలెక్ట్ చేసి తేనె తయారు చేస్తాయి. షెల్టర్. షెల్టర్ అంటే ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. బ్యాడ్ వెదర్ నుంచి కాపాడే ప్రదేశం అనమాట, ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఉండే ఇల్లు మనకి షెల్టర్. అలాగే ఏ జీవి అయినా అది తలదాచుకునే ప్రదేశాన్ని షెల్టర్ అంటారు. క్యూరియస్లీ, ఇంట్రెస్టింగ్లీ అంటే ఆతృతగా అని అర్థం. డిస్మే, ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్ అంటే బాధ అనమాట, దుఃఖం. డిస్మే అంటే పెబుల్స్, స్మాల్ స్టోన్స్, చిన్న చిన్న రాళ్ళు, పెబుల్స్ అంటే. చేజ్డ్, ర్యాన్ ఆఫ్టర్ సమ్ వన్ ఆర్ సంథింగ్ టు క్యాచ్ దెమ్. చేజ్ చేయడం అంటే ఒకళ్ళని దాటుకొని వెళ్ళడం అర్థం అనమాట. ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై డిడ్ ద బటర్ఫ్లైస్ స్టాప్ ప్లేయింగ్. ఎందుకని బటర్ఫ్లైస్ ఆడుకోవడం ఆపేసినాయి. వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద బటర్ఫ్లైస్ టు ఫ్లై. బటర్ఫ్లైస్ ఎగరటానికి ఇబ్బంది పడ్డాయి ఎందుకు. వీ వోంట్ స్టే హియర్. వై డిడ్ ద బటర్ఫ్లైస్ సే సో. మేము ఇక్కడ ఉండలేమని బటర్ఫ్లైస్ ఎందుకు చెప్పాయి. హౌ డిడ్ ద సన్ హెల్ప్ ద బటర్ఫ్లైస్. సన్ బటర్ఫ్లైస్కి ఎలా హెల్ప్ చేశాడు. ఇఫ్ యూ వర్ ద సన్ఫ్లవర్ ఆర్ లిల్లీ వాట్ వుడ్ యూ డూ. నువ్వే గనక సన్ఫ్లవర్ కానీ లిల్లీ కానీ అయి ఉంటే నువ్వేం చేస్తావు. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ హెల్ప్ ఎనీ వన్ ఇన్ నీడ్. ఎవరికైనా నువ్వు సహాయం చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతావు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చిన బ్రాకెట్లో సరైన ఆన్సర్ని చూజ్ చేసి పెట్టాలి. ద బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ డాష్. ఆన్సర్ వచ్చి గార్డెన్ అన్నమాట. బటర్ఫ్లైస్ గార్డెన్లో నివసిస్తున్నాయి. బటర్ఫ్లైస్ సక్ డాష్ ఫ్రమ్ ఫ్లవర్స్. బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ నుంచి ఏమి సేకరిస్తాయి అంటే సి, నెక్టర్, మకరందం సేకరిస్తాయి అన్నమాట. ద రైన్ హిట్ ద బటర్ఫ్లైస్ లైక్ డాష్. రైను బటర్ఫ్లైస్ని ఎలా హిట్ చేసింది అంటే ఎలా బటర్ఫ్లైస్ మీద పడిందని ఇచ్చారు. ఆన్సర్ వచ్చి సి, స్మాల్ స్టోన్స్. ద డాష్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. క్లౌడ్స్ వెనమాల నుంచి బటర్ఫ్లైస్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అని. బి, సన్ అనమాట. ఇన్ ద స్టోరీ 3 బటర్ఫ్లైస్. విచ్ ఫ్లవర్ రిఫ్యూజ్ టు ఓపెన్ ఇట్స్ పెటల్స్ ఫర్ ఆల్ 3 బటర్ఫ్లైస్ టుగెదర్. ఈ స్టోరీలో ఏ ఫ్లవరు 3 బటర్ఫ్లైస్ని కలిపి తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు, అంగీకరించలేదు. అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఐ వోంట్ స్టే హియర్ సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే రిప్లైడ్ ద వైట్ బటర్ఫ్లై. 3 బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ చూస్తే ఫస్ట్ అండర్లైన్ చేసిన బటర్ఫ్లై అనేది ఒకటే అనమాట. వైట్ బటర్ఫ్లై రిప్లై ఇచ్చింది, సో ఇది సింగులర్ అంటారు. రెండో సెంటెన్స్లో బటర్ఫ్లైస్ 3 బటర్ఫ్లైస్, ఇవి ఒకటి కంటే ఎక్కువ కాబట్టి దీన్ని ఫ్లోరల్ అని అంటారన్నమాట. అయితే మనం సింగులర్ ఫ్లోరల్ని చెప్పేటప్పుడు ఒక సింగులర్కి ఎస్ కానీ
ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తే ప్లూరల్ అవుద్ది అనమాట. ముందు ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్నిటికి ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటికి ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటికి ఐఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ద ఫ్లోరల్ ఫార్మ్స్ ఫర్ ద సింగులర్ నౌన్స్ యాజ్ పర్ ద టేబుల్ గివెన్ బిలో. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ సింగులర్స్ ఇచ్చారు, మనం ఫ్లోరల్స్ రాయాలి. క్లౌడ్ క్లౌడ్స్, బెంచ్ బెంచెస్, ఫ్యామిలీ ఫ్యామిలీస్. ఇక్కడ 3 రకాల ఫ్లోరల్స్ అనేది ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు ఇక్కడున్న ఈ రోలో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా ఎస్ యాడ్ చేస్తే ఫ్లోరల్ అయిపోతుంది అన్నమాట. పెటల్ పెటల్స్, వింగ్ వింగ్స్, పెబుల్ పెబుల్స్, ఫ్లవర్ ఫ్లవర్స్. వీటికి ఇలా చివర్ల హెచ్ కానీ ఎస్ కానీ ఎస్ కానీ వస్తే ఈఎస్ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, క్లాస్లో చివరి ఎస్ వచ్చింది కదా, ఈఎస్ యాడ్ చేశారు. క్లాసెస్, బ్రష్ బ్రషెస్, డ్రెస్ డ్రెస్సెస్, బస్సు బస్సెస్. అలా కాకుండా చివర్లో వై వచ్చిందనుకోండి, అప్పుడు ఫ్లోరల్ రాసేటప్పుడు ఈ వైని తీసేసి ఐఈఎస్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఫ్యామిలీ ఫ్యామిలీస్, సిటీ సిటీస్, స్టోరీ స్టోరీస్, కంట్రీ కంట్రీస్, బటర్ఫ్లై బటర్ఫ్లైస్. అన్నిట్లో వై తీసేసి చివర్లో ఐఈఎస్ యాడ్ చేశారన్నమాట. ఇది ఫ్లోరల్ అన్నమాట. ఫిల్ ద క్రాస్వర్డ్ పజిల్ విత్ ద ఫ్లోరల్స్ ఆఫ్ ద సింగులర్ నౌన్. ఫిల్ ద క్రాస్వర్డ్ పజిల్ విత్ ద ఫ్లోరల్స్ ఆఫ్ ద సింగులర్ నౌన్స్ గివెన్ ఇన్ ద హింట్ బాక్స్. యాడ్ ఎస్ ఈఎస్ ఐఎస్ టు ద వర్డ్స్. ఈ బాక్స్లో ఉన్నటువంటి వర్డ్స్కి ఇవి సింగులర్లో ఉన్నాయన్నమాట, వీటిని ఫ్లోరల్స్ రాయమన్నారు. ఫ్లోరల్స్ రాసేటప్పుడు చివరి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఉన్న వర్డ్ని బట్టి. ఇక్కడ గార్డెన్ రాసినప్పుడు ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది, గార్డెన్స్. ఇదిగో ఇక్కడ ఉంది గార్డెన్స్. క్లౌడ్ క్లౌడ్స్ అనమాట, ఇదిగో ఇక్కడ ఉంది క్లౌడ్స్. బాక్స్ ఎక్స్ వచ్చినా కూడా ఈఎస్ యాడ్ చేయాలి. ఇందాక ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ పైన చెప్పాను, హెచ్ వచ్చినప్పుడు ఎస్ వచ్చినప్పుడు ఈఎస్ యాడ్ చేయాలని, అలాగే ఎక్స్ వచ్చినప్పుడు కూడా ఈఎస్ యాడ్ చేయాలి. బిఓఎక్స్ ఈఎస్, బాక్సెస్. ఇదిగో ఇక్కడ రాశాను. ఫ్రెండ్, దీనికి ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఫ్రెండ్స్. వేర్ ఈజ్ ఫ్రెండ్స్, హియర్ ఈజ్ ద ఫ్రెండ్స్ వర్డ్. లిల్లీ లిల్లీస్, వై వచ్చింది, వై తీసేసి ఐఎస్ పెట్టాలి. నైట్ నైట్స్, హియర్ ఈజ్ ద నైట్స్. పోయం పోయమ్స్, స్కూల్ స్కూల్స్. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇక్కడ మిస్ అయిన చోట రాసుకోవాలి. గ్రామర్ చూద్దాం. రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ద రైన్ కేమ్ డౌన్ లైక్ పేబుల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. రీడ్ సమ్ మోర్ సెంటెన్సెస్. ఇక్కడ కూడా కొన్ని సెంటెన్స్ ఉన్నాయన్నమాట. హనీ ఈజ్ ఏ హోల్ సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. వీ గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీస్. వీ షుడ్ డ్రింక్ క్లీన్ వాటర్. వీ గెట్ వూల్ ఫ్రమ్ షీప్. ఐ డోంట్ ఈట్ మీట్. హౌసెస్ ఆర్ బిల్ట్ యూజింగ్ బ్రిక్ అండ్ సిమెంట్. వీటిలో ఈ సెంటెన్స్లో ఇలా అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ కూడా మెటీరియల్ నౌన్స్ అంటారన్నమాట. ఇవన్నీ కూడా ఒక పదార్థంతో చేయబడినాయి అన్నమాట. కాబట్టి మెటీరియల్ అంటారు కదా, పదార్థం అంటే. మెటీరియల్ నౌన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్స్టైన్ ఫ్రమ్ విచ్ ఎ థింగ్ ఈజ్ మేడ్. ఏదైనా ఒక వస్తువు నుంచి తయారు చేయబడినటువంటి పదార్థాన్ని మెటీరియల్ నౌన్ అంటారన్నమాట. అవి మెటల్సే కావచ్చు, ఇంకా వేరే పదార్థాలే కావచ్చు, వస్తువులే కావచ్చు అనమాట. హనీ అనమాట, గోల్డ్, వుడ్, వాటర్, వూల్, మీట్, బ్రిక్, సిమెంట్. ఇవన్నీ కూడా తయారు చేయబడినటువంటి పదార్థాలు అన్నమాట. అండర్లైన్ ద మెటీరియల్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ మెటీరియల్ నౌన్స్ని అండర్లైన్ చేయమంటున్నారు. సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. ఇక్కడ సిల్వర్. రాణి వేర్స్ డైమండ్ రింగ్. హియర్ డైమండ్. The bottle is filled with oil. Oil. Her dress is made of silk. Silk. Drink milk for good health. Milk. The table is made of wood. Wood. Iron is used in buildings. Iron. The farmer sells cotton in the market. Cotton. ఇక్కడ ఎక్కువగా మెటల్ పేర్లు కానీ లేదా పదార్థాల పేర్లు కానీ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. లెట్స్ రైట్ పంక్చుయేషన్. పంక్చుయేషన్ మార్క్స్ అనమాట. రీడ్ ద గివెన్ ప్యాసేజ్. లుక్, దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై, సెడ్ ప్రణీత. స్టార్ట్ రైనింగ్,
Oh cloud, I want to dance in the rain, said John. I want to make paper boats and float them on water, said Mastan. Oh cloud, don't rain please. It is Sunday. I have to play, said Momin. ఈ పారాగ్రాఫ్లో కొన్ని పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయి? ఇది ఇన్వర్టెడ్ కామాస్, ఇది కామా, ఇలాగా చుక్కలాగా పెట్టింది ఫుల్ స్టాప్. వీటిని ఏమంటారు అంటే పంక్చుయేషన్ మార్క్స్ అంటారన్నమాట. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఫుల్ స్టాప్ అనమాట. ఫుల్ స్టాప్ చెప్తుంది, హలో ఐ యామ్ ఏ ఫుల్ స్టాప్, యూ కెన్ యూజ్ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఫుల్ స్టాప్ని ఎక్కడ వాడతారంటే ఒక సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఫుల్ స్టాప్ అనేది వాడతారు. అదే ఇక్కడ చెప్తుంది. ఇది క్వశ్చన్ మార్క్ అన్నమాట. క్వశ్చన్ మార్క్ మాట్లాడుతుంది అంటే దాని గురించి. హే ఐ యామ్ ఏ క్వశ్చన్ మార్క్, యూ కెన్ యూజ్ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్. ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు నేను అక్కడ ఉంటాను, నన్ను అక్కడ ఉపయోగిస్తారని చెప్తుంది. ఇవి క్యాపిటల్ లెటర్స్ అనమాట. హాయ్ ఐ యామ్ ఏ క్యాపిటల్ లెటర్, యూ కెన్ యూజ్ మీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్. ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లెటర్ అనేది కంపల్సరీ క్యాపిటల్లో ఉండాలి. ఐ యామ్ ఆల్సో ద ఫస్ట్ లెటర్ ఇన్ నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్, టైటిల్స్ ఆఫ్ బుక్స్ అండ్ వెన్ పీపుల్ యూజ్ ఐ టు టాక్ అబౌట్ దెమ్సెల్వ్స్. దీన్ని ఇంకెక్కడెక్కడ వాడతారో అంటే మనుషుల పేర్లు చెప్పేటప్పుడు కంపల్సరీ క్యాపిటల్ లెటర్ రాయాలి. అది ఆ పేరు మధ్యలో ఉన్న సెంటెన్స్ మధ్యలో ఉన్నప్పటికి కూడా క్యాపిటల్ లెటర్ వాడాలి. అలాగే ప్లేసెస్ అనమాట, ఊరి పేర్లు చెప్పేటప్పుడు క్యాపిటల్ లెటర్ వాడాలి ఫస్ట్ది. తర్వాత డేస్ ఆఫ్ ద వీక్, వారాల పేర్లు చెప్పినప్పుడు సండే, మండే అవి రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అలాగే మంత్స్ చెప్పినప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉన్నాయి కదా, వాటికి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వాడాలి. అలాగే టైటిల్స్ ఆఫ్ ద బుక్స్కి పేర్లు ఉంటాయి కదా, వాటికి కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలన్నమాట. అలాగే ఐ, నేను అనే అర్థంలో మనం ఐ అంటాం కదా, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, ఐ యామ్ మీటింగ్ అని. అట్లాగా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఐ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలన్నమాట. తర్వాత కామా ఎప్పుడు వాడతారు? హలో ఐ యామ్ ఏ కామా, యూ కెన్ సీ మీ ఇన్ లిస్ట్ విత్ 3 or more ఐటమ్స్. ఎప్పుడైనా 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వర్డ్స్ కానీ, తర్వాత సెంటెన్సెస్ కానీ లేదా ఐడియాస్ కానీ చెప్పేటప్పుడు కామా వాడాలి. సపోజ్ సండే, మండే, ట్యూస్డే వరుసగా చెప్పాలనుకోండి, ప్రతిదానికి కూడా కామా పెట్టాలి. చివరి దానికి మాత్రం కామా పెట్టకూడదు. చివరి నుంచి రెండో దానికి మాత్రం కామా పెట్టకూడదు, అక్కడ అండ పెట్టాలన్నమాట. సపోజ్ 4 కలర్స్ ఉన్నాయనుకోండి, రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ ఉన్నాయనుకో, రెడ్ కామా, ఎల్లో కామా, బ్లూ అండ్ గ్రీన్ అలాగా రాయాల్సి ఉంటుంది అనమాట. Read the passage. Rani, Mary, Rajesh, Basha and Rehana are playing cricket. Don't you go to school? Asked an old man. Today is Sunday. Sunday is a holiday, they said. Rewrite the above passage using punctuation marks, the full stop, comma, question mark and capital letters wherever necessary. ఇక్కడ చూడండి నేమ్స్ ఇచ్చారన్నమాట. రాణి, మేరీ, రాజేష్, భాష అండ్ రెహానా అని ఇచ్చారు. ఈ పేర్లు వాడేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ అక్షరం అనేది క్యాపిటల్లో రాయాలి. ఇది ఇక్కడ రాశాను, రాణి, మేరీ, రాజేష్, భాష. ఇవి రాసేటప్పుడు వీటిని సెపరేట్ చేయడానికి కామాలు వాడాలన్నమాట. లాస్ట్ 2 పేర్ల మధ్య అండ వాడాలి. ఆల్రెడీ ఇక్కడ రాసే ఉందన్నమాట. ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఇక్కడ సెంటెన్స్ పూర్తయిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ అనేది వాడాలి. తర్వాత మళ్ళీ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డోంట్కి ఫస్ట్ లెటరు క్యాపిటల్ పెట్టాలన్నమాట. డోంట్ యూ గో టు స్కూల్? ఆస్క్డ్ అన్ ఓల్డ్ మ్యాన్. స్కూల్కి వెళ్ళట్లేదా అని చెప్పేసి అడిగాడు. సో ఇన్వర్టెడ్ కామర్స్ అనేది పెట్టాలి. క్వశ్చన్ మార్క్ అనమాట ఇది. డోంట్ యూ గో టు స్కూల్, స్కూల్కి వెళ్ళట్లేదా అని క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఇన్వర్టెడ్ కామర్స్ కూడా పెట్టాలి. ఎవరు అడిగింది అని అంటే ఓల్డ్ మ్యాన్. ఇక్కడ సెంటెన్స్ పూర్తయిపోయింది, ఫుల్ స్టాప్. టుడే ఈజ్ సండే, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి సెంటెన్స్ ఈ టుడేలో టీకి క్యాపిటల్ పెట్టాలి. సండే అన్నది వీక్ ఆఫ్ డేస్కి కంపల్సరీ క్యాపిటల్స్ వాడాలి, సండేకి పెట్టాలన్నమాట. మరలా ఇక్కడ ఫుల్ స్టాప్. సండే ఈజ్ ఏ హాలిడే, దే సెడ్. సండే సెలవు రోజు అని వాళ్ళు చెప్పారన్నమాట. కంప్లీట్ ద కాన్వర్జేషన్ యూజింగ్ ద హింట్స్ గివెన్ బిలో. 3 బటర్ఫ్లై, ఇక్కడ
కాన్వర్జేషన్ ఉందన్నమాట, అంటే సంభాషణ. బటర్ఫ్లైస్ పీకాక్ మాట్లాడుకున్నాయి, బటర్ఫ్లైస్ ఇంకా కుక్కు మాట్లాడుద్ది. ఫస్ట్ బటర్ఫ్లైస్ పీకాక్ ఏం మాట్లాడుకున్నాయి చూద్దాం. 3 butterflies wanted to learn dancing, singing and swimming. First they went to a peacock and asked. బటర్ఫ్లైస్ అంట డాన్సింగ్, సింగింగ్, స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నాయంట. ఫస్ట్ డాన్సింగ్ నేర్చుకోవడానికి అవి పీకాక్ని కలిసాయన్నమాట. పీకాక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాయి బటర్ఫ్లైస్. డియర్ పీకాక్, వీ నో దట్ యు ఆర్ ఎ గుడ్ డాన్సర్, వీ వాంట్ టు లెర్న్ డాన్సింగ్, కెన్ యూ టీచ్ us డాన్స్. దగ్గరికి వెళ్ళి డియర్ పీకాక్, నువ్వు చాలా మంచి డాన్సర్ అని తెలుసు, మేము నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాము, నువ్వు నేర్పుతావా అని అడిగాయి. అప్పుడు పీకాక్ ఏం చెప్పింది? విత్ ప్లెజర్ డియర్ బటర్ఫ్లైస్, ఐ కెన్ టీచ్ యూ టు డ్యాన్స్. నెక్స్ట్ ద 3 butterflies went to a cuckoo and asked. బటర్ఫ్లై చెప్పింది అలాగే విత్ ప్లెజర్, నేను మీకు నేర్పుతాను అని చెప్పేసి చెప్పింది. తర్వాత అవి సింగింగ్ నేర్చుకోవడానికి కుక్కు దగ్గరికి వెళ్ళినాయి. కుక్కు దగ్గరికి వెళ్ళినప్పుడు బటర్ఫ్లైస్ ఏమన్నాయో మనం ఇక్కడ రాయాలి. డియర్ కుక్కు, వీ నో దట్ యు ఆర్ ఎ గుడ్ సింగర్, యూ వాంట్ టు లెర్న్ సింగింగ్, కెన్ యూ టీచ్ us టు సింగ్. నువ్వు మాకు సింగింగ్ నేర్పుతావా అని అడిగాయి. అప్పుడు కుక్కు ఏమంది అంటే విత్ ప్లెజర్ డియర్ బటర్ఫ్లైస్, ఐ క్యాన్ టీచ్ యూ టు సింగ్. సేమ్ ఇక్కడ పైనున్న బటర్ఫ్లైస్ పీకాక్ సంభాషణే ఇక్కడ మనం మార్చి రాస్తాం అనమాట. డ్యాన్సింగ్ దగ్గర సింగింగ్ పెడతాం అనమాట, డ్యాన్స్ దగ్గర సింగ్ పెడతాం. అలాగే ఇప్పుడు స్విమ్మింగ్ గురించి చూద్దాం. స్విమ్మింగ్ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫిష్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఫిష్ దగ్గరికి వెళ్తాయి అవి. లాస్ట్లీ ద 3 butterflies went to a fish and asked. చివరికి అయ్యి ఫిష్ దగ్గరికి వెళ్ళి అడిగాయి. బటర్ఫ్లైస్ అడుగుతున్నాయి, డియర్ ఫిష్, వీ నో దట్ యు ఆర్ ఏ గుడ్ స్విమ్మర్, వీ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్, కెన్ యూ టీచ్ us టు స్విమ్. నువ్వు మాకు ఈత నేర్పుతావా అని అడిగాయి. అప్పుడు ఫిష్ ఏమంది? విత్ ప్లెజర్ డియర్ బటర్ఫ్లైస్, ఐ కెన్ టీచ్ యూ టు స్విమ్. అది అలాగే చెప్పింది అనమాట. లెట్ us లిజన్ అండ్ రెస్పాండ్. ఇక్కడ లిజన్ టు ద కాన్వర్జేషన్ బిట్వీన్ ఏ బటర్ఫ్లై అండ్ క్యాటర్పిల్లర్. ఇక్కడ ఒక కాన్వర్జేషన్ ఉంది. క్యాటర్పిల్లర్ అంటే గొంగళి పురుగు, బటర్ఫ్లై రెండు మాట్లాడుకుంటున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయి చూద్దాం. క్యాటర్పిల్లర్ అంటుంది హాయ్ బటర్ఫ్లై అని అంది. బటర్ఫ్లై హాయ్ డియర్ క్యాటర్పిల్లర్ అని చెప్పింది. ఇప్పుడు క్యాటర్పిల్లర్ అంటుంది యు ఆర్ సో బ్యూటిఫుల్, నువ్వు చాలా అందంగా ఉన్నావని క్యాటర్పిల్లర్ అంటుంది. బటర్ఫ్లై అంది యూ టూ, నువ్వు కూడా అని చెప్పి అందనమాట. క్యాటర్పిల్లర్ అంది రియల్లీ యామ్ ఐ బ్యూటిఫుల్, నిజంగానే నేను అందంగా ఉన్నానా అని క్యాటర్పిల్లర్ అడిగింది. అప్పుడు బటర్ఫ్లై చెప్పింది ఎస్ యు ఆర్, అవును అని చెప్పింది. క్యాటర్పిల్లర్ ఏమందంటే యూ హ్యావ్ బ్యూటిఫుల్ వింగ్స్ బట్ ఐ డోంట్ హ్యావ్, నీకు అందమైన రెక్కలు ఉన్నాయి కానీ నాకు లేవు కదా అని చెప్పి క్యాటర్పిల్లర్ అంది. ఇప్పుడు బటర్ఫ్లై ఏమందంటే యూ సీ ఐ వాజ్ వన్స్ జస్ట్ లైక్ యూ, నేను నీకులాగే ఒకప్పుడు ఉన్నాను అని చెప్పి చెప్పిందనమాట. క్యాటర్పిల్లర్ అంది దట్స్ హార్డ్ టు బిలీవ్, అవునా వినటానికి అది నమ్మశక్యం లేదు అని చెప్పి క్యాటర్పిల్లర్ అందనమాట. బటర్ఫ్లై ఏమందంటే బిలీవ్ మీ ఇట్స్ ట్రూ, ఐ స్టిల్ క్యాన్ రిమెంబర్ క్రాలింగ్ జస్ట్ లైక్ యూ, నిజమే నమ్ము, ఒకప్పుడు నేను కూడా నీకులాగే పాకుతూ ఉండేదాన్ని అని చెప్పేసి అందనమాట. అప్పుడు క్యాటర్పిల్లర్ అంది యు ఆర్ లక్కీ యూ కెన్ ఫ్లై బట్ ఐ కాంట్. క్యాటర్పిల్లర్ అంటుంది నువ్వు లక్కీ, నువ్వు ఎగరగలవు కానీ నేను ఎగరలేను కదా అని అంది. బటర్ఫ్లై అంది ఓ డోంట్ ఫీల్ బ్యాడ్, వన్ డే యూ విల్ బీ జస్ట్ లైక్ మీ, గుడ్ థింగ్స్ టేక్ టైమ్ టు హ్యాపెన్. నువ్వేం బాధపడొద్దు, ఇంకొక రోజున నువ్వు కంపల్సరీ నాకులాగే ఎగురుతావు, మంచి జరగడానికి టైం అయితే కొంచెం తీసుకుంటుంది అని చెప్పిందనమాట. ఇప్పుడు క్యాటర్పిల్లర్ అంది రియల్లీ నిజమేనా అని అంది. బటర్ఫ్లై అంది ఎస్ డియర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు ఫ్లై టుగెదర్, నువ్వు రెక్కలు వచ్చి ఎగిరేదాకా నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పేసి బటర్ఫ్లై అందనమాట. యాక్టివిటీ 8 ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి సరైన సమాధానం వెతికి పెట్టాలి. వన్ డే యూ విల్ బీ జస్ట్ లైక్ మీ, హూ ఈజ్ యూ ఇన్ దిస్ సెంటెన్స్. యూ అన్నది ఎవరు అంటే క్యాటర్పిల్లర్ అన్నమాట. ఆన్సర్ వచ్చి సి. దట్స్ హార్డ్ టు బిలీవ్, వాట్ ఈజ్ హార్డ్ టు బిలీవ్, వినటానికి కష్టంగా ఉన్నది ఏంటి. ఆన్సర్ వచ్చి బటర్ఫ్లై ఈజ్ వన్స్ ఏ క్యాటర్పిల్లర్. థర్డ్ వన్ గుడ్ థింగ్స్ టేక్ టైమ్ టు హ్యాపెన్, వాట్ ఈస్ ద గుడ్ థింగ్. ఆన్సర్ చేంజింగ్ క్యాటర్పిల్లర్ ఇంటూ బటర్ఫ్లై. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు ఫ్లై టుగెదర్, హూ ఆర్ ఐ అండ్ యూ ఇన్ దిస్ సెంటెన్స్. ఐ అంటే బటర్ఫ్లై, యూ అంటే క్యాటర్పిల్లర్. ఆన్సర్ వచ్చి ఏ అనమాట. లెట్ us స్పీక్ మేకింగ్ రిక్వెస్ట్ యూజింగ్ కెన్ అండ్ మే. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. కెన్ వి స్టే హియర్ టిల్ ద రైన్ ఈజ్ ఓవర్. సెకండ్ వన్ యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్.
ఫస్ట్ దాంట్లో బటర్ఫ్లైస్ సన్ఫ్లవర్ని అడుగుతున్నాయి, రెండో దాంట్లో సన్ఫ్లవరు పర్మిషన్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ దాంట్లోనేమో పర్మిషన్ అడుగుతున్నాయి, రెండో దాంట్లో సన్ఫ్లవరు పర్మిషన్ ఇస్తుంది, మీరు నాతోనే ఇక్కడ ఉండొచ్చు అని పర్మిషన్ అయితే ఇస్తుంది అనమాట. నవ్ రీడ్ ద ఫాలోయింగ్ ఎక్స్చేంజెస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పిక్చర్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ పాప ఏమంటుందంటే, కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్, నీ పెన్సిల్ నేను తీసుకోవచ్చు అని అడుగుతుంది. అతను ఏం చెప్తున్నాడు, ఎస్ యూ క్యాన్, నువ్వు తీసుకోవచ్చు అని ఇతను చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. కెన్ ఐ టేక్ యువర్ పెన్, నీ పెన్ నేను తీసుకోవచ్చా, నో యూ కాంట్, నువ్వు తీసుకోవద్దని ఇతను చెప్తున్నాడు. ఇక్కడ స్టూడెంట్ టీచర్ అనమాట. మే హ్యావ్ వాటర్, నేను వాటర్ తాగొచ్చా మేడం అని అడుగుతున్నాడు. ఎస్ యు మే, నువ్వు తాగొచ్చు. మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా. ఎస్ యు మే, నువ్వు రావచ్చు అని టీచర్ చెప్తున్నారన్నమాట. ఇక్కడ కెన్ అండ్ మే ఆర్ యూజ్ టు స్పీక్ పర్మిషన్. కెన్ అని మేని పర్మిషన్ తీసుకోవడానికి వాడతారన్నమాట. పర్మిషన్ ఇవ్వడానికైతే ఎస్ అని చెప్పాలి, యు మే లేదా యూ కెన్ అని చెప్తాం. వద్దు అని తిరస్కరించడానికి నో అని చెప్తాం అనమాట. యూ మే నాట్ ఆర్ యూ కాంట్ అని చెప్పాలి ఇంగ్లీష్లో. యాక్టివిటీ 9, ఇది ఒక గేమ్ అనమాట. ఇక్కడ ఈ డైస్ ఉపయోగించి మనం గేమ్ ఆడతాము. ఇది ఒక గేమ్ అనమాట, డైస్ ఉపయోగించి వాడతాము. డైస్ వేసినప్పుడు 1 వస్తే 1లోకి వెళ్తాము, 2 వస్తే 2లోకి వెళ్తాం, 3 వస్తే 3లోకి వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు ఆ బాక్సుల్లో ఏమి రాసిందో ఆ యాక్షన్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ 1 వస్తే క్లాప్ యువర్ హ్యాండ్స్, మనం హ్యాండ్స్తో క్లాప్స్ చేయాలి. ఇందులోకి వస్తే రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ మీద రాయాలి. 3వది వస్తే బారో ఏ పెన్సిల్ని అడగాలి ఎవరినైనా. అలాగ 4వది వస్తే రైజ్ యువర్ హ్యాండ్స్, అలాగనమాట. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేయాలి. అలాగే ఒక్కోసారి ఏం జరుగుతుంది, గో టు 1, మళ్ళీ మొదటికి వెళ్ళమంటారు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ ఆడాలి. ఇలా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాక చివరికి ఈ 24th వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే ముందు చేరుకుంటారో ఈ 24లోకి వాళ్ళు విన్ అయినట్టు అనమాట. లెట్ us ప్రాక్టీస్. ద బటర్ఫ్లైస్ వర్ drenched in the rain. వాట్ డస్ ద వర్డ్ drenched మీన్? drenched అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ కంప్లీట్లీ వెట్, పూర్తిగా తడిచిపోవడం అనమాట. బి. రైట్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ సేమ్. సేమ్కి ఆపోజిట్ వర్డ్ డిఫరెంట్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. రెడ్, ఎల్లో, వైట్, పేబుల్. రెడ్, ఎల్లో, వైట్ అన్నవి కలర్స్, పేబుల్ అన్నది స్టోన్ కాబట్టి పేబుల్కి సర్కిల్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. వాచ్ ద వర్డ్స్ టు దేర్ మీనింగ్స్. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని వాటి మీనింగ్స్తో కలపాలి. షెల్టర్ అంటే బి. టు ఏ స్లేవ్, ప్లేస్ టు స్టే. చేజ్ అంటే ఏ. టు ఫోర్స్, టు గో అవే. పెటల్స్ డి. కలర్ఫుల్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ డ్రై సి. నాట్ వెట్. క్రియేట్ 4 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ యూజింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. రైన్, టుగెదర్, ఫ్రెండ్, గార్డెన్. వీటిని ఉపయోగించి 4 సెంటెన్సెస్ అంటే మీ నోట్స్లో రాయండి. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. లుక్ ఎట్ ద కలర్ఫుల్ డాష్ ఫ్లయింగ్ ఇన్ ద గార్డెన్. ఆన్సర్ వచ్చి బి అనమాట, బటర్ఫ్లైస్. రీడ్ ద సెంటెన్స్ బిలో. విచ్ వర్డ్ ఈజ్ ద మెటీరియల్ నౌన్? ద స్ట్రాంగ్ గేట్ ఆఫ్ ద గార్డెన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్. ఇందులో మెటీరియల్ నౌన్ ఏదని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి డి అనమాట, ఐరన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ రిటర్న్ కరెక్ట్లీ. వీటిలో కరెక్ట్గా రాయబడిన సెంటెన్స్ ఏదంటున్నారు? సి అనమాట. రాణి అండ్ ఐ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఇక్కడ రాణికి క్యాపిటల్ పెట్టారు, ఐకి క్యాపిటల్ పెట్టారు, చివరిలో ఫుల్ స్టాప్ పెట్టారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఏ బర్డ్ హ్యాస్ వింగ్స్ బట్ ఏ క్యాట్ డస్ నాట్. కంప్లీట్ ద సెంటెన్స్ కరెక్ట్లీ. బర్డ్ డాష్ ఫ్లై బట్ ఏ క్యాట్ డాష్ ఫ్లై. ఆన్సర్ వచ్చి ఏ. ఏ బర్డ్ కెన్ ఫ్లై బట్ ఏ క్యాట్ కెనాట్ ఫ్లై. You are thirsty and want to drink water during class. What should you say to your teacher? నీకు దాహంగా ఉన్నప్పుడు టీచర్ని ఎలా పర్మిషన్ అడుగుతామని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి బి. మే ఐ డ్రింక్ వాటర్ ప్లీజ్. ఇన్ ద స్టోరీ 3 butterflies. విచ్ ఫ్లవర్ రిఫ్యూజ్ టు ఓపెన్ ఇట్స్ పెటల్స్ ఫర్ ఆల్ 3 butterflies టుగెదర్. ఈ స్టోరీలో ఏ ఫ్లవరు 3 బటర్ఫ్లైస్ని చేర్చుకోవడానికి తిరస్కరించింది? ఆన్సర్ వచ్చి సన్ఫ్లవర్ అనమాట, బి. 12th one. Why did the butterflies decide to stay in the rain instead of accepting the sunflower's offer? ఎందుకని బటర్ఫ్లైస్ సన్ఫ్లవర్ ఆఫర్ని తిరస్కరించి వర్షంలోనే ఉన్నాయి? కంపేర్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఫ్లవర్స్ సన్ఫ్లవర్, లిల్లీ with the attitude of the butterflies. Who was selfish and who was a true friend?
సన్ఫ్లవర్స్, లిల్లీ, బటర్ఫ్లైస్లో ఏవి సెల్ఫిష్, ఏవి ట్రూ ఫ్రెండ్స్ అన్నది రాయమన్నారు. సన్ఫ్లవర్, లిల్లీ సెల్ఫిష్ అనమాట, బటర్ఫ్లైస్ మాత్రం రియల్ ఫ్రెండ్స్. ద సన్ వాజ్ వాచింగ్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. హౌ డిడ్ ద సన్ హెల్ప్ ద బటర్ఫ్లైస్ ఆఫ్టర్ సీయింగ్ దేర్ లవ్ ఫర్ ఈచ్ అదర్. మబ్బులు వెనకాల ఉండి సన్ వాచ్ చేస్తున్నాడు కదా, వాటి బటర్ఫ్లైస్ మధ్య ఉన్న అఫెక్షన్, ప్రేమ చూసి వాళ్ళకి ఎలా సహాయం చేశాడు. ట్రూ ఫ్రెండ్స్ స్టేస్ టుగెదర్ ఇన్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద స్టోరీ? రైట్ ఏ పారాగ్రాఫ్ 4 to 5 సెంటెన్స్ ఎక్స్ప్లెయినింగ్ వై. నిజమైన స్నేహితుడు అనేవాడు మంచిలోనూ దుఃఖంలోనూ సంతోషంలో కూడా ఉంటాడంట. నువ్వు దానికి అగ్రి చేస్తున్నావా? 5 సెంటెన్స్లు రాయమంటున్నారు, 4 నుంచి 5 సెంటెన్స్లు రాయమంటున్నారు. విచ్ సెంటెన్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద బటర్ఫ్లైస్? ఇందులో ఏ సెంటెన్స్ బటర్ఫ్లై గురించి డిస్క్రైబ్ చేస్తుంది? దే ఫాట్ విత్ ఈచ్ అదర్, దే నెవర్ లెఫ్ట్ ఈచ్ అదర్. బి అన్నది కరెక్ట్ అనమాట, ఇది బి. కంప్లీట్ ద డైలాగ్. లిల్లీ, ఐ క్యాన్ ఓన్లీ హెల్ప్ ద వైట్ బటర్ఫ్లై. వైట్ బటర్ఫ్లై ఏమంది? నో, ఐ విల్ నాట్ స్టే వితౌట్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ లేకుండా నేను ఉండను అని వైట్ బటర్ఫ్లై అందనమాట. రైట్ 2 సెంటెన్స్ డిస్క్రైబింగ్ ఏ రెయిన్బో. రెయిన్బో గురించి 2 సెంటెన్స్లు రాయాలి. లుక్ ఎట్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ గార్డెన్, లిస్ట్ 4 థింగ్స్ యూ సీ. ఎగ్జాంపుల్ ట్రీస్, బర్డ్స్ అండ్ వైట్, 1 యాక్షన్ ఫర్ ఈచ్. 20th రోల్ ప్లే స్క్రిప్ట్. Write a short conversation, 4 dialogues between the yellow butterfly and the sun, thanking him for drying their wings. ఇక్కడ ఎల్లో బటర్ఫ్లైకి సన్కి మధ్య కాన్వర్జేషన్ రాయమన్నారు. వాటి వింగ్స్ని సన్ను డ్రై చేసింది కదా, దాని గురించి అవి మాట్లాడుకున్నట్టు 4 డైలాగ్స్ రాయాలి కాన్వర్జేషన్. రైట్ ద ఫ్లోరల్ ఫార్మ్స్ ఆఫ్ దీస్ 2 వర్డ్స్. బాక్స్, ఎక్స్ వచ్చినప్పుడు ఎస్ పెట్టాలన్నమాట, బాక్సెస్. పెటల్ వచ్చినప్పుడు ఎస్ పెట్టాలి, petals. This is the lesson. Please like and subscribe. Thank you.